నేను మూడవ రోజు ప్రసాదంగా అమ్మవారికి రవ్వ కేసరి చేస్తున్నా. ఇది బొంబాయి రవ్వ అండి. నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఈ కప్పుతోని, అంటే ఇది హాఫ్ కప్పే, హాఫ్ కప్ తీసుకున్నా. షుగర్ కూడా హాఫ్ కప్ తీసుకున్నా. మీకు ఇంకా ఎక్కువ షుగర్ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నాకైతే సరిపోతుంది, అంతే తీసుకున్నా. ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు కాజు కిస్మిస్ తీసుకున్నాను. వాటర్ 1 కప్పు తీసుకున్నా. ఇది మంచిగా మరగబెట్టాలండి, వాటర్ మరగబెట్టాలి. నేను చూపిస్తాను. మంచి కలర్ కోసము, ఫ్లేవర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. నీళ్ళల్లో వేసి మంచిగా మరగబెట్టాలండి. మనం చేసుకుందాం. ఇంకా చిన్న పెట్టేసుకొని నేను పావు కప్పు వరకు అండి, అంటే ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నాం. ఫస్ట్ మనం ఇది కాజు కిస్మిస్ వేయించుకున్నాము. కొంచెం స్టవ్ మీడియం పెట్టేసుకొని ఒక 3 స్పూన్ నెయ్యి వేసుకున్నా. ఇవి మంచిగా వేగగానే వేరే గిన్నెలో తీసుకుందాము. ఇందులోకి ఇదే నెయ్యిలోకి మనం రవ్వ వేసేసుకుందాం. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మంచి వాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. నేను ఇంతకుముందు సిరా అని చేసి మన ఛానల్లో పెట్టానండి. కొంచెం ఇదే పద్ధతి, కానీ కాస్త అది వేరే, కొంచెం వేరే డిఫరెంట్గా ఉంటుంది పద్ధతి. ఇది వేరే డిఫరెంట్ ఉన్నదండి. ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి, సిరా రెసిపీ కూడా ఉంటుంది, చూడండి. నేను నీళ్ళలో కుంకుమ పువ్వు వేసినాను. కలర్ కూడా వేసుకోవచ్చండి. నేను కలర్ వేయట్లేదు, ఓన్లీ కుంకుమ పువ్వుతో వచ్చే కలరే సరిపోతుంది అనుకొని వేయట్లేదు. ఇదైతే బాగుంటుంది కదా కలర్, కానీ అంటే దేనికైనా బాగుంటుంది. కలర్ వద్దనుకున్నా వేయట్లేదు. మీరు వద్దనుకుంటే మీ ఇష్టం. ఇది కూడా లేకపోతే ఫుడ్ కలరే వేసుకోండి, కుంకుమ పువ్వు లేదు అని అంటే. రవ్వ వేగిందండి. ఇప్పుడు మనం ఆ నీళ్ళు పోసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మరుగుతున్న వాటర్ అంతా ఇందులో పోసేస్తాము. ఇంకా ఎక్కువ కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే ఇంతే వేసాను. ఇప్పుడు ఇందులో షుగర్ పోసేద్దాము. ఇందాక తీసి పెట్టినాం కదా, హాఫ్ కప్పు రవ్వకి హాఫ్ కప్పు షుగరే పోస్తున్నా అండి. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలిపేసేయండి. ఇదంతా మంచిగా కలిసిపోతుంది. ఆల్రెడీ మనం మరిగించుకున్న వాటర్ పోసినాం కాబట్టి ముద్దలు పెట్టే అవకాశం ఏమి ఉండదు. ఇందులోకి కొంచెం ఏలక్కుల పొడి, ఇలాచీ పొడి వేసినాను. అలానే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము. వేయించినాను మంచిగా ఒక 2 మినిట్స్ అట్లా కొంచెం ఉడికినట్టు కాగానే తీసేద్దాం. ఇందులో ఇంకొక స్పూను వరకు నెయ్యి వేసుకుందాం. పైనుండి నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. మంచి ఫ్లేవర్ కోసము పచ్చకర్పూరం అండి, కొంచెం వాసన వస్తుంది. ప్రసాదం కోసం కాబట్టి పచ్చకర్పూరం వేస్తే మంచిదని వేస్తున్నాం.
ఇంకొంచెం కుంకుమ పువ్వు ఎక్కువ వేసినా అండి, అందుకే కలర్ నిండుగా వచ్చింది. ఇంతే అండి, రెడీ అయిపోయింది మన రవ్వ కేసరి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది ఇంకా చల్లారేసరికి కాస్త గట్టిగా కూడా అవుతుందండి. కొంచెం ఇలా పలసగా ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి స్టవ్. రెడీ అయిపోయిందండి రవ్వ కేసరి. ఇదే పద్ధతిలో చేసుకుంటే బాగుంటుంది. ప్రసాదంకి కోసం అయితే ఇలా రెడీ చేశాను నేను. ఇది కొంచెం రవ్వ ఎక్కువ వేయించిన కాబట్టి కలర్ కూడా కేసరి కూడా ఎక్కువ వేసిన కుంకుమ పువ్వు, అందుకని ఎక్కువ అంటే కుంకుమ పువ్వు ఎక్కువ వేయడం వల్ల కూడా కలర్ మంచిగా నిండుగా వచ్చింది.